తీశారు. సూపర్ యాక్షన్ అండ్ చాలా మంచి మెసేజ్ కూడా ఇస్తున్నారు. సో అందరికీ I'm just telling, come and watch the film. I am waiting for Eagle Part 2. One more request to all the audience. My film is going to release very soon. My film name is Namo. So please support our film as well. మా సినిమాకి కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఈగల్, కమ్ అండ్ వాచ్ ఈగల్. చాలా బాగా సినిమా. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. బీజిఎం ఇస్ సూపర్. పర్ఫార్మెన్స్ అందరు ఆర్టిస్ట్కి చాలా మంచి ఉంది. టెక్నికలీ చాలా మంచి. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఈగల్ అండ్ సపోర్ట్ అవర్ ఫిల్మ్ నమో యాజ్ వెల్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఇప్పుడే ఈగల్ సినిమా చూస్తా. సినిమా అయితే ఓకే, బాగుంది. అంటే యాక్షన్ ఎంటర్టైనర్ మొత్తం. సినిమా మొత్తం ఫైట్సే ఉంటాయి. గన్ ఫైట్స్, ఎలివేషన్స్ అవే ఎక్కువ ఉంటాయి సినిమాలో. ఆ రకంగా ఉంది సినిమా, ఈగల్ సినిమా. ఈగల్ పార్ట్ 2 వస్తుంది సినిమా. అయితే ఇదైతే బాగుంది, ఓకే. యాక్షన్ పరంగా, గన్స్ ఫైట్స్ పరంగా, ఎలివేషన్స్ పరంగా ఓకే. మూవీ బాగుంది. మొత్తం అదే ఉంటుంది, మూవీ మొత్తం అదే ఉంటుంది సినిమాకి. రొమాన్స్ అంత ఉండదు. అంటే సెకండ్ పార్ట్లో హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. ఆమె రొమాన్స్ ఏం లేదు, చిన్న లవ్ స్టోరీ ఉంటుంది. ఆమె వల్ల, హీరోయిన్ వలన ఇది మారిపోతాడు. హీరో మారిపోయి సినిమా తీస్తాడు. మారిపోయే స్టోరీ ఉంటుంది. అంతా ఏం బాగాలేదు, ఓకే. లవ్ స్టోరీ ఉందంటే ఉంది, అంతే. అట్లా సాంగ్స్ 2 సాంగ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ అయితే బాగున్నాయి. సాంగ్స్ బీజిఎం బాగున్నాయి సినిమాలో. సాంగ్స్ బీజిఎమ్స్ బాగున్నాయి. స్టోరీ కొత్త తీసుకుంటే బాగుంది. మొత్తం యాక్షన్ ఎలివేషన్స్ సినిమా మొత్తం అవే ఉంటాయి సినిమాలో మొత్తము. ఇంకా మంచిగా తీసుకుంటే బాగుంటుంది సినిమా. ఇదైతే బాగుంది, ఓకే, బాగుంది సినిమా. ఈగల్ పార్ట్ 2 కూడా వస్తుంది. బిఎం సాంగ్ ఒకటి అదే. నవదీప్ సూపర్ యాక్టింగ్ అండి. తను అనుపమ్ మీద ఎక్సలెంట్ అండి. ఆమె పార్ట్ 2 ఉందండి. పార్ట్ 2 ఉంది. బ్రో కైసా చెడు బోల్ బేటా కైసా సో సినిమా రైట్ ద క్యాప్షన్ అనే థంబ్నెయిల్. శివరాత్రి విగిల్, బాక్స్ ఆఫీస్ ఈగల్, రవితేజ ఈగల్. ఇక్కడ నుంచి రవితేజ ఇడియట్ రవితేజ కాదు, ఇట్లు శ్రావణియో సుబ్రహ్మణ్యం రవితేజ కాదు, యుద్ధకాండ రవితేజ చూస్తారు. సినిమా సూపర్ ఉందండి. సో ఇది విషయం ఏం చెప్పంటే, ప్రతి ఎలివేషన్ 4 క్యారెక్టర్లు. ఒకడేమో బాక్స్ సెట్ అంటాడు, ఒకడేమో జనరేషన్ అంటాడు, ఒకడేమో ఎమ్మెల్యే అంటాడు. దీని అమ్మ జీవితం మొత్తానికి నేనేమంటా అంటే బాక్స్ ఆఫీస్ సినిమా ఈగల్ అని చెప్తాను. పార్ట్ 2 కూడా ఉందండి. డైరెక్టర్కి ఒక ఇది మెసేజ్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే పాన్ ఇండియాగా తీయాల్సిన మూవీ అండి. నిజంగా చెప్తున్నా, పాన్ ఇండియాగా తీయాల్సినటువంటి మూవీని ఈయన జస్ట్ ఓన్లీ తెలుగు కోసం తీశారు. సూర్య వర్సెస్ సూర్య తర్వాత మళ్ళీ ఒక లవ్ స్టోరీ తర్వాత దీనేమో ఒక తుపాకీ స్టోరీ చూపించాడు సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి. నేను చెప్తున్నా కదా, ఈవెన్ దో జనరల్ ఆడియన్స్ కూడా చూడగలిగే సినిమా అండి ఇది. నిజంగా చెప్తున్నా, నాట్ ఓన్లీ ఫర్ ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ విల్ ఆల్సో. హియర్ ఈజ్ మై లిటిల్, దిస్ ఈజ్ నెపోటిజం ఎక్కడ లేదు. నా తర్వాత రివ్యూ చెప్పేవాడు మా వాడు, ఏమా దిట్ ఈస్ నెపోటిజం. సో ప్లీజ్ ట్రై టు వాచ్ ద మూవీ. దిస్ ఇస్ తెలుగు మూవీ. పార్ట్ 2 కూడా ఉందండి. రవితేజ ఇక్కడ నుంచి ఇడియట్ రవితేజ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ కాదు, యుద్ధకాండ రవితేజ. అది చూడబోతున్నారు. కీప్ వాచ్. అర్థమైందా? అట్ ఐమాక్స్, అట్ ఓటీటీ. రేపటి నుంచి నా రివ్యూస్ కూడా ఓటీటీలో ఆహాలో వస్తూ ఉంటాయి. చూడండి, తరించండి. బాగానే ఉందన్న మూవీ అయితే. ఈగల్ సినిమా టాప్ నాచ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. రవితేజ గారి విధ్వంసం చూస్తారన్న సినిమాలో అయితే మాత్రం స్టోరీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చూసుకుంటే స్లోగా స్టార్ట్ అయ్యి మెయిన్ స్టోరీలో వెళ్తున్నప్పుడు కానీ చాలా గ్రిప్పింగ్గా తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వర్కౌట్ అవుతుంది. ఇంటర్వెల్స్ కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికైతే ఫ్లాష్ బ్యాక్ పార్ట్ ఎప్పుడైతే వస్తుందో ఎక్కడో కొద్దిగా స్లో అవుతుందేమో అనిపిస్తుంది మనకి. బట్ సడన్గా మళ్ళీ వెంటనే ఫ్లాష్ బ్యాక్ ఎక్కువగా లాగకుండా వెంటనే టాప్ యాక్షన్ అంటే ప్రెజెంట్ స్టోరీకి వచ్చేయడం వల్ల అది ఎక్కడైతే మనం పడిపోతుంది అనుకున్నామో గ్రాఫ్ పైకి లేస్తుంది అనమాట. సో క్లైమాక్స్ వచ్చేసి మొత్తం అరాచకం అన్నట్టు ఉంటుంది. పాజిటివ్స్ విషయానికి వస్తే యాక్షన్ టాప్ నాచ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. రవితేజ గారు ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ అని ఎందుకు అన్నారో, అది సినిమా వస్తుంది మేము కూడా సూపర్ కాన్ఫిడెంట్ ఉన్నాం సినిమా హిట్ అవుతుందని పక్క. అదే చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి అందరు ఆడియన్స్కి రిక్వెస్ట్, మా సినిమా కూడా నమోనే రిలీజ్ అవుతుంది అతి త్వరలో. సపోర్ట్ అవర్ ఫిల్మ్. దిస్ ఈస్ ద గెటప్ ఫర్ మై కమింగ్ ఫిల్మ్. రవి గారు తమ్ముడుతో నేను పని చేశాను ఒక 10-12 years బ్యాక్. ఇప్పుడు ఫ్యూచర్లో రవి గారితో కూడా పని చేస్తే ఇంకా బాగా ఉంటుంది. అదే థ్యాంక్స్ అందరికీ. అండ్ చూడండి, ఈగల్ చూడండి, చాలా బాగుంది సినిమా. అందరు entertainment. Please come and watch. It's giving some message to the world. Okay, so nice movie and support our film as well. Namo, it's coming very soon in theaters.
Okay, thanks everybody. Come and watch Eagle and wait for Namo. Watch Namo also. Thank you. హాలీవుడ్ రవితేజ ఫ్యాన్. హాలీవుడ్ రేంజ్లో ఉంది యాక్షన్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్. ఓకే, ఆయుధాలు రైట్ పర్సన్స్కి వెళ్ళాలి. ఆయుధాల వల్ల విధ్వంసం ఉన్నది. ఆయుధాలది కూడా దాన్ని జాగ్రత్తగా సక్రమమైన వేలో వీటిని ఉపయోగించాలి. ఆయుధాలని వేరే అన్నిల అంటే వేస్ట్ వ్యక్తుల చేతికి వెళ్లకుండా ఆయుధాలని సక్రమ మార్గంలో నడపాలనే థీరీ ఉన్నది. బాగుంది. ఓకే, ఇంటర్వ్యూ కానీ ఏ ఇంటర్వ్యూ కానీ ఎక్కడ ఆడియో నుంచి ఎక్కడ ఉన్నా కానీ పార్ట్ 1 ఎవడు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు అరాచకం సృష్టించిండు అబ్బా. నిజం చెప్పాలంటే అసలు యాక్టింగ్ ఏంది, యాక్టింగ్ అసలు మైండ్ ఫీజులు ఎగిరిపోయినాయి అబ్బా. అసలు ఇచ్చి కూడా చేసిండు. సినిమా అయితే బాగుంది, నిజంగానే బాగుంది. బాగుందన్న, సినిమా చాలా బాగుందన్న. లాగ్ ఏం లేదన్న. ఫస్ట్ 30 to 40 minutes స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. స్క్రీన్ ప్లే అంతా కొంచెం డిఫరెంట్ స్క్రీన్ ప్లే. మూవీ సీన్స్ అన్నీ కట్ చేసి అన్నిటినీ లింకప్ చేస్తారు. దానివల్ల కొంచెం టైం పడుతుంది అనిపిస్తుంది, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ అయితే కొత్తగా ఉంది. కొత్త స్క్రిప్ట్ యాక్సెప్ట్ అయితే చేశారు. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది. రొటీన్ రాటన్ కాన్సెప్ట్స్ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకైతే మేబీ కొంచెం యావరేజ్ అనిపించచ్చు, కానీ సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే తెలుగులో ఇలాంటి మూవీ రాలేదు. వాళ్ళు సరిగ్గా చూడలేదేమో, బహుశా వాళ్ళకి స్టోరీ గురించి తెలియదేమో. నాకైతే చాలా బాగా నచ్చింది. అదే చెప్తున్నా కదా, స్క్రీన్ ప్లే అది, స్టోరీ లేకపోవడం కదా, స్క్రీన్ ప్లే. బీయింగ్ ఏ రైటర్ నాకైతే చాలా బాగా ఫ్రేమ్ చేశారు అనిపించింది. చెప్తున్నా, అరాచకం సినిమా వేరే లెవెల్ అరాచకం. ఏదేది పెంచుకున్నా ఇక సినిమా ట్రైలర్ చూసి, ఈగల్ మూవీ ట్రైలర్ చూసి ఏజ్ పెంచుకున్నా అనమాట. అదంతా వదిలే కానీ రవితేజ అయితే ఒక డిఫరెంట్ లుక్ కనిపించిండు. ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక చెప్పన డిఫరెంట్ లవ్ స్టోరీ బ్రో. సినిమాలో అసలు ఏ సినిమాలో చూడాలి ఇలాంటి లవ్ స్టోరీ. అంత బాగుంది సినిమా అయితే, నిజంగా చెప్తున్నా. అసలు ఏది ఫస్ట్ హాఫ్ ఒకటి మీకు కొంచెం డల్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ నుంచి వేరే లెవెల్ మూవీ. అసలు సెకండ్ హాఫ్ నుంచి మీరు అసలు ఎవరు ఒకటి చెప్తున్నా, క్లైమాక్స్లో సినిమా అయిపోయినాక ఇంకా జనాలు అక్కడే నుంచి ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది అని చెప్పేసి. ఇంకోటి మనకి ట్విస్ట్ ఏంటంటే పార్ట్ 2 అసలు వేరే లెవెల్ బ్రో. ఇంకా చెప్పవద్దు సినిమా అయితే. అన్న డైరెక్టర్ అన్న, నువ్వు సినిమా చాలా బాగా తీసినావు. పార్ట్ 2 రిలీజ్ చేయకపోతే, గుర్తుపెట్టుకో, పార్ట్ 2 రిలీజ్ చేయకపోతే నిన్ను బిగ్ బాస్కి పంపిస్తా. సీరియస్గా చెప్తున్నా. పార్ట్ 2 ఉంది, చాలా బాగుంది బ్రో. ఎందుకు బ్రో కొంచెం చూసుకొని పెట్టు, సరేనా? పార్ట్ 2 రిలీజ్ చేయాలి తప్పకుండా చెప్తున్నా. వేరే లెవెల్ బ్రో సినిమా అయితే. అని 2 సాంగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్. ఇంకోటి రైటర్ డైలాగులు, అరాచకం డైలాగులు, అసలు నోటికి కూడా తిరగని డైలాగులు వేరే లెవెల్ బ్రో. బ్రో డిఫరెంట్ ఉంది. మరి ఏమనుకున్నా పెంచేసిన అట్లుంటుంది మరి. సరే బ్రో, ఎంత కాదు కానీ పార్ట్ 2 అయితే తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా బ్లాక్ బస్టర్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.